దేవునామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకునటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆల్రెడీ 26 డేస్, ఇవాళకి 26 కాబట్టి దేవుడు ఈ 26 రోజులు కూడా ఆయన కృపనిచ్చాడు. నీకు దేవునికి స్తుతిస్తున్నాను, దేవుని మయపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువాని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మీ లేఖనాన్ని ప్రభావం ధ్యానిస్తుండగా, నేను గణపరుస్తుండగా మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని సన్నిధిలో ఒక చిన్న కోరస్ పాడుకొని ప్రభుని మయపరుద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ. దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయము 5వ వచనాన్ని, చిన్నలారా పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రాలు. భక్తుడైనటువంటి పేతురు గారు దేవుని ప్రజలకు ఈ పత్రిక రాస్తున్నాడు. పేతురు గారు తన పత్రికల్లో శ్రమల గురించి, అదే రీతిగా నిరీక్షణ గురించి, దీనత్వాన్ని గురించి, దేవుడు ఎవరిని కనికరిస్తాడో ఎవరిని హెచ్చిస్తాడో అనే విషయాన్ని గురించి మనము పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం పిల్లరా. అయితే దేవుని సన్నిధిలో దేవుడు తన సేవకుడు అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా ఈరోజు తన యొక్క పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఏమంటున్నాడంటే, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరించుకోండి, ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. అంటే మనము చాలా సందర్భాలలో చాలామంది మనము దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుడు మనకిచ్చిన స్థాయిని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి డబ్బును బట్టి, హోదాను బట్టి కొన్నిసార్లు మరచి ఎదుటి వ్యక్తిని చాలా చిన్న చూపుగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, లేకపోతే లోకువుగా మాట్లాడడం, నేనేదో గొప్ప, ఎదుటి వ్యక్తి చాలా చిన్నవాడు, ఆ లోకువ కలిగిన వ్యక్తి అన్నట్టుగా చాలామంది నేటి దినాల్లో ప్రవర్తిస్తున్నారు. కానీ లేఖనము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, డబ్బున్నవాడు గొప్పవాడని చెప్పట్లేదు, లేదంటే హోదా ఉన్నవాడు గొప్పవాడని చెప్పట్లేదు. అయితే ప్రియా దేవుని బిడ్డ, దీన మనస్సు, ఎదుటి వ్యక్తి పట్ల నీ మనస్సు ఎలా ఉంది? దీన మనస్సు ఉందా? దీనుడుగా ఎదుటి వ్యక్తి ఎడల
నువ్వు నడుచుకుంటున్నావా? దీనుడు అనే పాట పాడితే కుదరదు, దీనునని నోటితో చెప్తే కుదరదు. కానీ ఎదుటి వారి దీనుడు అని అంటే తనను తాను తగ్గించుకున్నవాడు. దీనుడు అంటే తాను కొన్ని విషయాల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మౌనంగా ఉండేవాడు దీనుడు. దీనుడు ఎవరంటే దేవుని స్వభావాన్ని కలిగి యేసుక్రీస్తు వలె ఆయన పిలాతు దగ్గర నిలబడినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు అలాగే జీవించినప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని, మన వస్త్రాలు ధరించుకుంటాం. నేను వేసుకున్న వస్త్రం చాలా కాస్ట్లీ అని చెప్పుకుంటాం, నేను వేసుకున్న వాచ్ కాస్ట్లీ అంటాం, నేను యూజ్ చేసే ఫోన్ కాస్ట్లీ, చాలా విలువైనది, ఎంత కాస్ట్ తెలుసా అని అంటాం. ఇది కాదు. ఇది అన్ని విలువైనవే, కానీ వాటికంటే విలువైనది ఏమి ఉండాలంటే నీ మనస్సు, దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకో. ఏది మంచి వాచ్ ధరించుకుంటున్నావు అని కాదు, మంచి ఫోన్ ఉన్నదని కాదు, మంచి వస్త్రం ఉన్నదని కాదు, గొప్ప ఇల్లు ఉన్నదని కాదు, లేదంటే గొప్ప బంగ్లా ఉంది, నాకు పలుకుబడి ఉందని, ఇది కాదు. కానీ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకో. ఎదుటి వాని ఎడల నీ మనస్సు దీన మనస్సుగా ఉండాలి, తగ్గింపు కలిగిన మనస్సు. దీన మనస్సు కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని ప్రేమించేవాడు, ఎదుటి వ్యక్తిని క్షమించేవాడు, ఎదుటి వ్యక్తి పట్ల తన యొక్క ప్రేమను కనపరిచేవాడు. అదే రీతిగా చూడండి, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంటే అహంకారులను ఎదిరిస్తాడు. దీనుడుకు ఎప్పుడు కూడా అహంకారం ఉండదు, దీనుడికి ఎప్పుడు కూడా గర్వం ఉండదు, దీనుడు ఎప్పుడు కూడా అతిశయపడడు, తన దేవుని బట్టి అతిశయపడతాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఎవరికి కృపనిస్తాడు అని అంటే దేవుడు దీనులకు కృపనిస్తాడంట, అహంకారం ఎదిరిస్తాడంట. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది పిల్లరా, మనము అక్కడ 57వ అధ్యాయంలో ఒకసారి చూస్తే ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైనప్పటికీ కూడా, అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగిన వారి హృదయంలో, వారి యొక్కలో ఆయన నివాసం ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. దీనుల్లో దేవుడు నివసిస్తాడు. దీనత్వం కలిగిన వారిలో దేవుడు ఉంటాడు, గర్వం కలిగిన వారిలో దేవుడు ఉండడు, అహంకారం కలిగిన వారిలో దేవుడు ఉండడు. అహంకారం కలిగిన వారి మధ్య ఆయన నివాసం చేయడానికి కూడా ఇష్టపడాడు ప్రధాన. కాబట్టి దీనత్వం కలిగి ఉండాలి. దీనుడుగా ఉంటే దేవుడు నీలో నివసిస్తాడు. దీనత్వం కలిగి ఉంటే దేవుడు నీకు కృపనిస్తాడు. దీనత్వాన్ని అనే వస్త్రాన్ని ధరించుకొని ఎదుటివాని ఎడల ప్రేమ, గౌరవాన్ని, తగ్గింపును, ప్రేమను, సహనాన్ని, ఓర్పును, లేకపోతే మంచిని చేస్తూ నువ్వు ఒకవేళ పేదవాడైనప్పటికీ, నీ సంఘానికి వచ్చేవాడు పేదవాడైనప్పటికీ కూడా వాని ఎడల నువ్వేదో బాస్ అన్నట్టు, వాడేదో నీకు బానిస అన్నట్టుగా నువ్వు చూడకూడదు, తప్పదు. కాబట్టి ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తి, ప్రతి వ్యక్తి యోగ్యుడే, ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో గొప్పవాడే. అందుకే ఒకరికొకరు ఘనంగా ఎంచుకోండి అని రోమ పత్రికలో ఉంటుంది. దీనుడు ఎప్పుడు ఎదుటి వాడిని కూడా ఘనంగా ఎంచుతాడు. నేనే గ్రేట్, నేనే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప కాదు, నాకే తెలుసు అనే వ్యక్తిత్వము దీనుడిలో ఉండదు. దీనుడు ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటాడు. దీనుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన స్వభావం కలిగి ఉంటాడు. దీనుడు ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి, దేవుని ద్వారా నేను ప్రతిదీ కూడా కలిగి ఉన్నాను అని దీనుడు తనను తాను యోగ్యునిగా ఎంచుకొనక ఎదుటి వ్యక్తి ఎడల యోగ్యతను కనపరుస్తూ దేవుడు నా పట్ల కనికరం చూపాడనే స్వభావం కలిగి ఉంటాడు దీనుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నేను హెచ్చించాలంటే దీన మనస్సు కలిగి ఆయన చేతి కింద ఉంటే హెచ్చిస్తాడు. కాబట్టి పిల్లరా, దీనత్వం కలిగి ఉండాలి. 138వ కీర్తనలో కూడా 6వ వచనం అంటుంది, యెహోవా ఆయన మహోన్నతుడు. ఇక్కడ ఒక మాట చదువుతానండి, బాగా చూడొచ్చు. కీర్తన గ్రంథంలో 138వ కీర్తనలో ఒక మాట ఉంటుంది 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూడండి, దేవుడు మహోన్నతుడు, ఆయన కూడా దీనులను లక్ష్య పెడతాడంట. ఆయన దీనులపై తన యొక్క కనుదృష్టి ఉంటుంది, దీనులపై తన మనస్సు ఉంటుంది. కానీ గర్వం కలిగిన వారినంట దూరంలో ఉన్నప్పుడే వారిని బాగుగా ఎరిగి ఉంటాడంట. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మా హోదా ఇంత, మా పలుకుబడి ఇంత, మాది అది అని చెప్పుకున్న వాళ్ళలో గర్వం ఉంటుంది తప్ప దీనత్వం ఉండదు. కాబట్టి అలా చెప్పుకోవద్దు దయచేసి. ఒకవేళ తెలియకుండా మనలో కూడా గర్వం పనిచేయచ్చు, తెలియకుండా అహంకారం పనిచేయచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా, దేవుని ప్రజలైనా దేవుని సేవకులైన ఎవరమైనా
పరలోక రాజ్యం ఎవరిదంటే ఆత్మలో దీనత్వం కలిగిన వారు. చూడండి, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి దీనత్వం కలిగి ఉండు. దీనత్వం కలిగి ఉంటే దేవుడిలో ఉంటాడు. దీనత్వం కలిగి ఉంటే ఎదుటి వారి పట్ల నీ వైఖరి బాగుంటుంది. దీనత్వం కలిగి ఉంటే దేవుడి కృపనిస్తాడు. దీనత్వం కలిగి ఉంటే ఆయన దీన మనసు కలిగి ఆయన చేతి కింద ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. దీనత్వం కలిగి ఉంటే దేవుడిని లక్ష్య పెడతాడు. దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం పిల్లరా. కాబట్టి ఎవడు దీనుడై, యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుంటాడు. చాలా మంది ఈ రోజుల్లో నాకు అన్ని తెలుసు, ఒక వాక్యం ఏదైనా మనకి వాట్సాప్లో వచ్చినా ఎవరైనా పెట్టినా 10 వాక్యాలు మనం పంపడానికి ఇష్టపడతాం. 10 వాక్యాలు నాకు తెలుసు అని మనము చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఒకవేళ వాట్సాప్లో ఏదైనా మాట వచ్చినా, ఒక వాక్యం వచ్చినా, ఒక వీడియో వచ్చినా ఆ విని నువ్వేం చేయాలి? దీనుడైతే ఒకవేళ దేవా నాలో ఒకవేళ ఈ విషయంలో నేను ఎక్కడైనా తప్పానేమో, ఈ విషయంలో నాకు సరి చేసుకోలేమో, ఒకవేళ తెలియక ఒకవేళ నేను ఇలా జీవిస్తున్నానేమో, దయచేసి నన్ను కనికరించు ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా అని అడిగి ప్రార్థన చేసుకుంటే, ఆ మాటకు నువ్వు భయపడితే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. నీలో దీనత్వం ఉన్నట్టు నువ్వు వాక్యానికి విధేయత చెప్పుకుండా 10 వాక్యాలు నువ్వు పెట్టినా, 10 వాక్యాలు తెలుసు అని నువ్వు చెప్పుకున్నా దేవుడు ఇష్టపడాడు. కానీ ఒకవేళ ఆ వాక్యం నీ దగ్గరకు వస్తే నువ్వు బాగుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ పరీక్షించుకోవడం తప్పు కాదు. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలా, విమర్శ చేసుకోవాలా. కాబట్టి దాని పట్ల ప్రవర్తన చేద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు వాక్యం చేత మనందరిని దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభావ ప్రతి ఒక్క హృదయాల్లో మేము దీనత్వం కలిగి జీవించే కృప దయచేయమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.